సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం మెడికల్ అండ్ కళాశాలలో థర్డ్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమను కళాశాల అధ్యాపకులు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకుల ప్రవర్తన తీరు బాగాలేదని విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మెడికల్ కళాశాల అధ్యాపకుల వైఖరిని నిరసిస్తూ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. తమ తరగతులను బహిష్కరించి కళాశాల ముందు బైఠాయించారు. అనంతరం యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం కావాలని విద్యార్థులు కోరారు. We are going to resolve. Give us 24 hours time. మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో స్టూడెంట్స్ బీఎస్సీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. ఇంకోటి ఏంటంటే మాకు చాలా డ్యూటీస్ ఇస్తున్నారు. మాకు షెడ్యూల్ నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ఈ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి ఒక షెడ్యూల్ ఇస్తే ఇక్కడ ఒక షెడ్యూల్ చేస్తున్నారు. మళ్ళీ ఏంటి అంటే ఫుడ్ అస్సలు మంచిగా ఉండదు. క్యాంటీన్ పర్మిషన్ కూడా లేదు. క్యాంటీన్ పర్మిషన్, సిక్ లీవ్, ఇప్పుడు మేము సిక్ అయినా కూడా లీవ్ లెటర్ ఇస్తే ఫస్ట్ ఆ పేషెంట్ సిక్ అయిన పర్సన్ వచ్చి మేడం కి సిగ్నేచర్ చేసి మళ్ళీ హాస్టల్ పోయి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలంట. సిక్ అయిన వాళ్ళు బెడ్ మీదనే ఉంటారు. ఇక్కడికి వచ్చి ఎట్లా చేస్తారు? అది ఎవరికి అర్థం కాదా? మెడికల్ టీమే కదా ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటిది అంటే హాలిడేస్ ఎట్లా అంటే మాకు గవర్నమెంట్ నుంచే 30 days గా హాలిడేస్ ఇస్తారు. కానీ ఇక్కడ 15 days కూడా 15 days చేయడానికే చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే 15 days లో ఒక్కడే ఇంక్రీజ్ అయినా కూడా మాకు 1000 రూపీస్ ఫైన్ అంటారు, 500 రూపీస్ ఫైన్ అంటారు. ఎన్ని డేస్ హాలిడేస్ తీసుకుంటే అన్ని డేస్ కూడా మళ్ళీ మేకప్ డ్యూటీస్ కూడా కలెక్ట్ చేయాలని చెప్తారు. మళ్ళీ లాస్ట్ కూడా మొత్తం మేకప్ డ్యూటీస్ ఒక్క డే అబ్సెంట్ అయితే 3 days అబ్సెంట్, 3 days 1:3 డ్యూటీస్ చేయాలంట. అది ఎంతవరకు కరెక్ట్? ప్రతి కాలేజ్ లో ఇట్లానే జరుగుతుందా? అండ్ జీన్స్ వేసుకోవద్దంట, స్కార్ఫ్స్. ఎంబీబీఎస్ వాళ్ళకి ఒక రూల్, మాకు ఒక రూల్. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ? మేము అడిగింది ఏం లేదు సార్, ఒక రెస్పాన్సిబిలిటీ కావాలి.